హర్షిని. కళ్ళల్లోకి కళ్ళు పెట్టి చూడవెందుకు, చెప్పలేని గుండె కోత పోల్చుకుందుకు, మనం అన్నది ఒకే మాటని. ఏ పాట పాడబోతున్నావు? నేను పాడబోయే పాట తలచి తలచి. చిత్రం పేరు 7/G బృందావనం కాలనీ. పాడినవారు శ్రేయా ఘోషల్ గారు, రాసిన వారు శివగణేష్ గారు, ఇంకా ఏఎం రత్నం గారు, సంగీతం యువన్ శంకర్ రాజా గారు. ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ. ఇలా అనౌన్స్ చేసినట్టుగా పాడకుండా ధైర్యంగా పాడు. ఓకే. తలచి తలచి చూస్తే తరలిదరికి వస్తా, నీకై నేను బ్రతికి ఉంటిని. ఓ నీలో నన్ను చూసుకుంటిని. తెరచి చూసే చదువు వేళ కాలిపోయే లేఖ రాసా, నీకై నేను బ్రతికి ఉంటిని. ఓ నీలో నన్ను చూసుకుంటిని. కొలువు తీరు తరువుల నీడ చెప్పుకొనును మన కథనిప్పుడు, రాలిపోయిన పూల గంధమా రాక తెలుపు మూవల సడిని, తలుచుకొనును దారులు ఎప్పుడు, పగిలిపోయిన గాజుల అందమా అరచేత వేడిని రేపే చెలియ చేయని చేత, ఒడిలో మాని కథలను చెప్పా రాసి పెట్టలేదు, తొలి స్వప్నం చాలులే ప్రియతమా కనులు తెరుగుమా. తలచి తలచి చూస్తే తరలిదరికి వస్తా, నీకై నువ్వు బ్రతికి ఉంటిని. ఓ నీలో నన్ను చూసుకుంటిని. పాటలో విరహం ఉందో లేదో మన జడ్జెస్ చెప్తారు. విజయప్రకాష్ గారు. పాటలో విరహం ఉంది, కానీ నువ్వు పాడుతూ ఉంటే వినేందుకు ఎంత బాగుందంటే, బికాజ్ నేను లాస్ట్ ఎపిసోడ్లో కూడా చెప్పాను, నీ స్ట్రెంగ్త్ వచ్చి ఆ భావం అలా నింపేస్తావు పాడేటప్పుడు. అంటే యాజ్ ఇఫ్ నీకే అది జరిగిందేమో, నువ్వే ఆ క్యారెక్టర్లో ఉన్నావేమో అన్నట్టు అంత ఫీల్ ఎలా వస్తుందా తల్లి నీకు? నువ్వు ఎలా ఒక పాటని ఎలా వింటావు, ఎలా ఇలా ఫీల్ వస్తుంది నీకు? అంటే పాట వింటూ 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 అలా వచ్చేస్తుంది. ఈ కాంపిటీషన్లో వన్ ఆఫ్ మై ఫేవరెట్ కంటెస్టెంట్లో హర్షిని. ఎందుకంటే థ్యాంక్ యూ. ఆనెస్ట్ అండ్ వెరీ ఫోకస్డ్గా నువ్వు ప్రతిసారి పర్ఫామ్ చేస్తావు. థ్యాంక్ యూ. భావం అనేది అదొక క్యారెక్టర్, అదొక పర్సనాలిటీ, అది సోల్. అది నీలో చాలా బాగా భగవంతుడు అనుగ్రహించినాడు. కాబట్టి ఆల్ ది వెరీ బెస్ట్. థ్యాంక్ యూ. కీప్ సింగింగ్, నువ్వు పాడుతూనే ఉండాలి. ఓకే, థ్యాంక్ యూ మ్యామ్. ఈ పాట నీ గొంతులో ఎంత చక్కగా ఒదిగిందంటే చాలా చక్కగా పాడావు నాన్న. థ్యాంక్ యూ మ్యామ్. ఇది 4వ ఎపిసోడ్ కదా సెమీఫైనల్స్ లో. ముందు జరిగిన పాపాలన్నీ ప్రాయశ్చిత్తం అయిపోయాయి అన్నట్టు పాడావు. యాక్చువల్లీ ఈ పర్ఫార్మెన్స్ మాత్రం నాకు చాలా చాలా నచ్చిందన్న. మనస్ఫూర్తిగా పాడావు, చాలా శ్రద్ధగా పాడావు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ మేడం. అయిందా? థ్యాంక్ యూ. ఓ